ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. బీజేపీ పార్టీ మన ఆదో నియోజకవర్గంలో కొత్తగా సభ్యత్వం నమోదు కార్యక్రమం చేస్తా ఉన్నారు. సభ్యత్వం నమోదు ప్రతి పార్టీలు చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ఇక్కడ బీజేపీ పార్టీ 1,00,000 ఓట్లతో 1,00,000 సభ్యత్వం చేయాలని ఒక కంకణం కట్టుకోయింది. దాంట్లో ఒక చిన్న ట్రిక్ ఉపయోగించినారు. అదేంటంటే, ప్రతి ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవడం, వాళ్ళ డేటా కలెక్ట్ చేయడం, వాళ్లకు మిస్ కాల్ ఇచ్చి తర్వాత ఓటీపీ నెంబర్ చెప్పండి అనడం. ఆ ఓటీపీ నెంబర్ వస్తేనే, మీరు చెప్తేనే మీకు పథకాలు వస్తాయి. కేంద్ర పథకాలు అయితేనేమి, స్టేట్ పథకాలు అయితేనేమి అని చెప్పేసి వాళ్ళని ప్రజల మభ్య పెడతా ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు, ఇంతవరకు అవేం నెరవేర్చలే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కేవలం వాళ్ళ పార్టీ సభ్యత్వం పెంచుకునే దానికోసం ప్రజలను మభ్య పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క వార్డులు అయితేనేమి, నియోజకవర్గంలో గ్రామాలు అయితేనే ఎవరు కూడా మీ యొక్క ఓటీపీ నెంబర్ చెప్పొద్దండి. ఎవరైనా ఇష్టపూర్వకంగా సభ్యత్వం చేసుకుంటే దాంట్లో ప్రజలు వాళ్ళ ఇష్టం, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ పథకాల పేరుతో బ్లాక్మెయిల్ చేయకూడదు. ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ, నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. ఎవరు కూడా మీ పర్సనల్ ఓటీపీ నెంబర్ చెప్పొద్దండి. ఎందుకంటే దాని ద్వారా వాళ్ళు 1,00,000 సభ్యత్వం చేయాలని ఒక కంకణం కట్టుకున్నారు. ఆ 1,00,000 ఎలాగైనా పూర్తి చేయాలంటే ఇలాంటి ట్రిక్లు ఉపయోగిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా స్వచ్ఛందంగా రావచ్చు, వాళ్ళ పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చు. మరి ఎన్నికల ముందు రాజ్నాథ్ సింగ్ గారు ఆదోన్లో వచ్చి భీమా సర్కిల్లో 500 కోట్లతో ఆదోన్ అభివృద్ధి అన్నారు. ఇంతవరకు ఆ అభివృద్ధి 500 కోట్లు ఎక్కడ పోయినా తెలియదు. ప్రజలందరూ కూడా ఇవన్నీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రజలు మోసం చేసే దిశగా ముందుకెళ్తున్నాయి. కనుక ఎవరు కూడా ఓటీపీ నెంబర్ కానీ మీ పర్సనల్ డేటా వాళ్ళకి ఇవ్వద్దండి. మీ డేటా ఒకసారి వాళ్ళ చేతిలో పోతే పూర్తిగా వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా మీ ఓటీపీ నెంబర్ అయితే మీ పర్సనల్ డేటా వాళ్ళకి ఇవ్వద్దండి అని మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు బి దేవా, వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు.